అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అన్నాడు. ఇజ్రాయేలులో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు? అబద్ధ ప్రవచనాల్ని చెప్తారు. ఇదే యెహోవా వాక్కు అంటూ వారిష్టం వచ్చింది చెప్తారు. దేవుడు వారిని పంపించకుండానే దేవుడు మమ్మల్ని పంపించాడు, దేవుడి మాట చెప్పమన్నాడు అని చెప్పి వారు ప్రవచనాల్ని చెప్తున్నారు. ప్రవచనం అంటే అర్థం ఏంటంటే జరగబోయే దాన్ని చెప్పటం, లేకపోతే జరిగిన దాన్ని కూడా జ్ఞాపకం చేయటం. కానీ విచిత్రం ఏంటంటే ఆ దినాల్లో అబద్ధ ప్రవక్తలకు చాలా వాల్యూ ఇచ్చారు. దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా చెప్తే వారిని హింసించారు, వారిని కొట్టారు, వాళ్ళని అవమానపరిచారు. దేవుని మాట కాకుండా వారు సొంతంగా ఏదైనా చెప్పారు అనుకోండి, వారు ఎంతగా వాళ్ళని హెచ్చించేవాళ్ళు, ఎంతగా వాళ్ళని పోడేవాళ్ళు. అంతే కదండి. ఇప్పుడు కూడా మనకి ఉన్న మాట చెప్తే ఏమొస్తుంది? కోపం వస్తుంది. కానీ దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు బిల్డింగ్ పైన బిల్డింగ్ కడతావు, నీ పిల్లలు అమెరికాకి వెళ్తారు. మీలో అనేకులు బోధకులు కాకుండా జాగ్రత్త పడండి, ఎందుకంటే బోధకులు కఠినమైన తీర్పు పొందుతారు. ఒక తప్పు చెప్తే ప్రజలందరూ ఆ తప్పుని అనుసరించే అవకాశం ఉంది. ఈరోజు ప్రజలకు ఏం కావాలంటే ప్రజల మేలు కాదు కావాల్సింది, ప్రజల దగ్గర నుంచి డబ్బు కావాలి. ఈరోజు చాలా మంది అబద్ధ బోధకులు వాళ్ళు చెప్పే మొదటి విషయం ఏంటంటే డబ్బు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బు. వాళ్ళు పరిచర్య చేసేదే డబ్బు కోసమే. డబ్బే ప్రాముఖ్యమైనది. డబ్బు కోసమే నిలబడుతున్నారు, డబ్బు కోసమే చేస్తున్నారు. దేవదూతలే పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పులో కావలుంచుటకు వారిని అప్పగించినట్టు. అంటే దేవదూతలు పాపం చేస్తే దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. అనుకుంటున్నారు ఏం కావట్లేదు, నాకేం కావట్లేదు. ఒక ఆయన అంటున్నాడు, నేను ఫ్లైట్ నిలబెడతాను ఇక్కడ అంటున్నాడు. దేవుని వాక్యంగా చెప్పేది, ప్రజలకు ఏం కావాలో అది చెప్తున్నారు. దేవుని వాక్యం చెప్పట్లేదు. ప్రజలని తప్పు మార్గములు నడిపేస్తున్నారు. లాభము సంపాదించుకునేడానికి కల్పనా కథలు చెప్తూ ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. దేవుడు తీర్పు తీర్చేవాడు. ఆయన ప్రజలకు తీర్పు తీరుస్తాడు. పాపము చేస్తూ ఉంటే ఏం కావట్లేదులే అనుకుంటున్నామేమో, ఒకరోజు దేవుడు లెక్క తీస్తాడు. దేవుని తీర్పు ఉందని మర్చిపోవద్దు. ఆ దినాల్లో అబద్ధ ప్రవక్తలు ఎట్లా ఉన్నారో ఈ దినాల్లో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పరిచయం జరగట్లేదు. మారుమూల ప్రాంతాల్లో కొంతమంది వెళ్తున్నారు. అందరికీ సిటీయే కావాలి, ఎక్కడ మంచిగా రాబడి ఉంటుందో అది కావాలి. ఈ దినాల్లో ప్రజలు మోసపోతున్నారు. చాలా ప్రమాదకరమైన స్థితిలో ఈరోజు మనుషులు సంఘం ఉన్నట్లు మనం చూస్తున్నాం. మోసం జరుగుతుంది. వాక్యముగా ప్రకటించబడే కాలంలో లేము. కాబట్టి వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. బరే ఆ సంఘస్థుల్లాగా మనం కూడా వాక్యాన్ని పరిశీలించాలి.